తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరి నది ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. గత 4 రోజులుగా మహారాష్ట్ర నుండి భారీ వరద నీటితో పాటు ప్రాజెక్టు ఎగువన ప్రాంతాల్లో వర్షాలు కురియడంతో పరివాహక వరద ప్రవాహంతో ప్రాజెక్టులోకి 48 గంటల్లో 23 టీఎంసీ వరద వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,51,000 క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 90% నిండు కుండలా ఉండటంతో అధికారులు అప్రమత్తమై 9 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల వరదను దిగువ గోదావరికి వదిలారు. దీంతో పాటు కాకతీయ మరియు వరద కాలువల ద్వారా 26,000 క్యూసెక్కుల నీటిని సాగు, త్రాగునీటి అవసరాలకు వదులుతున్నారు. వరద ప్రవాహం పెరిగితే గేట్లు పెంచి వరద వదిలేటట్లు అధికారులు సమాయత్తమయ్యారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089.20 అడుగులు, పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74.129 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రజెంట్ మనకు ఎస్ఆర్ఎస్పీలో 1,52,000 క్యూసెక్లు పై పరివాహక ప్రాంతం నుండి వస్తుంది. తర్వాత మనము ఆర్సీ గేట్స్ ద్వారా 8 గేట్ల ద్వారా ఇప్పుడు 25,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ ని గోదావరిలోకి వదులుతున్నాము. తర్వాత కేఎంసీ ద్వారా 6,000 క్యూసెక్లు, ఎఫ్ఎఫ్సి ద్వారా 18,000 క్యూసెక్లు, సరస్వతి, లక్ష్మీ కెనాల్ ద్వారా 1,500 క్యూసెక్లు మనము వదులుతున్నాము. ఇప్పటి వరకు అయితే ఈ వచ్చిన డిశ్చార్జ్ 25 చేసాము. తర్వాత ఫర్దర్ గా మనకు ఇంకా ఫ్లడ్ ఇంక్రీజ్ అయితే దాన్ని 50,000 వరకు ఇంకో గంట వరకు చేస్తామని అనుకుంటున్నాం.